అందం ఆరోగ్యానికి స్వాగతం. విటమిన్ సి లాభ నష్టాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అయితే అప్పుడప్పుడు నిమ్మజాతి పండ్లు తీసుకుంటున్నారా? వద్దు. ఇకపై అవి రోజు తినే ఆహారంలో తీసుకునేలా చూసుకోండి. దానివల్ల ఎన్నో లాభాలుంటాయి తెలుసా? రోగనిరోధక శక్తి బాగుంటే రకరకాల ఇన్ఫెక్షన్లు దరిచేరవు. జలుబు, జ్వరం లాంటివి బాధించవు. ఒకవేళ వచ్చిన త్వరగా కోలుకునేలా చేస్తుంది. రోగనిరోధక శక్తి బాగుంటే అలసట కూడా దరిచేరదు. అది సాధ్యం కావాలంటే విటమిన్ సి ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజువారీ ఆహారంలో ఈ పోషకం వీలైనంత ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. సి విటమిన్ రక్తంలో చక్కెర స్థాయిల్ని నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తూనే క్యాలరీలను కరిగిస్తుంది. అలా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి తినేసే బదులు సి విటమిన్ అందించే పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇది క్యాట్రిసాల్ హార్మోన్ను తెంచి మనసుకు స్వస్థాన అందిస్తుంది. ఎండ నుంచి కాపాడడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. ఎండ కారణంగా చర్మం నల్లగా మారి కమిలిపోతూ ఉంటుంది. అలాగే వార్ధకపు ఛాయలు వేధిస్తుంటాయి. వీటిని ప్రభావాన్ని చాలా మటుకు తగ్గించుకోవాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు లేదా కూరగాయలు తీసుకోవాలి. గుండె జబ్బుల నుంచి కాపాడుకోవడంలో ఈ పోషకం అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని రోజు తీసుకోవడం కొన్ని రకాలుగా క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. సో చూసాం కదా, ఇది ఇవాల్టి అందం ఆరోగ్యం. మళ్ళీ రేపు మంచి మంచి చిట్కాలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్.